ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, మీ దుఃఖము సంతోషమగును. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనము. నీ యొక్క దుఃఖమంతటిని దేవుడు నాట్యముగా మార్చువాడునై ఉన్నాడు. నీవు కారుస్తున్న ప్రతి కన్నీటి బాష్ప బిందువు ఆయన కవిలలో దాచిపెట్టి ఉంచాడు. రాత్రంతా దేవుడి వద్ద నీవు ఎంత సమయాన్ని అయితే వెచ్చించి, ఎంత కన్నీరైతే కార్చించావో, ఎంత వేదన, ఆ వేదన అంతటిని కన్నీటి రూపంలో నీవు కార్చి దేవుణ్ణి అడుగుతూ ఉన్నావో, ఆ కార్చిన కన్నీటికి ప్రతిఫలముగా దేవుడు నీ దుఃఖాన్ని సంతోషపరుస్తున్నాడు. నీ దుఃఖాన్ని తీసివేసి నీ జీవితంలో సంతోష వస్త్రాన్ని దేవుడు ఈ దినమున నీకు దయచేస్తూ ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు నీవు పడ్డ దుఃఖం అంతటిని నీ దగ్గర నుంచి తీసివేసి నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని దేవుడు తీసుకొని రాబోతూ ఉన్నాడు. మరి నీవు చేయవలసిందల్లా, నువ్వు చూసిన సహనము, నీవు వెయిట్ చేసినటువంటి ఆ యొక్క ఓర్పుకి ప్రతిఫలముగా దేవుడు ఈ దినమున ఒక కార్యాన్ని నీ పట్ల చేయబోతూ ఉన్నాడు. అడుగు దేవుణ్ణి, దేవా, నా దుఃఖాన్ని నువ్వు సంతోషంగా మార్చువాడవు నీ ఒక్కడవే తండ్రి. నీ కృపను ఒక్కసారి నా పైన కురిపించవా, నీ యొక్క కనుదృష్టి ఒక్కసారి నా పైన ఉంచవా అని దేవుణ్ణి అడుగు చూడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు. అయితే మీ యొక్క దుఃఖం మొత్తము తీసివేసి సంతోష వస్త్రముతోను ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి దీవిస్తాడు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము. యేసయ్యా, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు దేవా. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న దేవా, మీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, ఈ యొక్క ఉదయకాల దినమున ప్రతి ఒక్కరి పైన మీ అరుణోదయ దర్శనమును కుమ్మరించుతున్నందుకై మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఇచ్చిన వాగ్దానమును ప్రతి ఒక్కరి పట్ల మీరు నెరవేర్చండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. ఈ దినమున ప్రత్యేకముగా దుఃఖిస్తున్న వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా వారి దుఃఖమునకు ప్రతిగా సంతోష వస్త్రమును వారికి అందజేస్తున్నందుకై, మీరు ఇస్తున్నందుకై, ఇచ్చినందుకై మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం. దేని గురించి అయితే, ఏ విషయం గురించి అయితే, ఏ సమస్య గురించి అయితే వారు దుఃఖిస్తూ మీకు మొరపెట్టి ఉన్నారు, ఆ దాచించిన తండ్రి మేలును వారి జీవితంలోనికి తీసుకురమ్మని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి, కన్నీటిని నాట్యముగా మార్చండి, కారుస్తున్న ప్రతి ఒక్క బాష్ప బిందును తుడిచివేయండి. యేసునామములో సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి దేవ. బలహీనలకు బలం చేకూర్చండి, రోగుల మీరు ముట్టండి, స్వస్థపరచండి. నేను స్వస్థత కలిగించమని వేడుకుంటున్నాం దేవ. మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తండి, బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి. యేసునామములో ఎంతమంది ఈ దినమున ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారో నాయన, తగినటువంటి ఉద్యోగాన్ని వారికి అందించమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. ఎంతమంది ఈ దినమున తండ్రి వివాహాలు కాకుండా మిగిలిపోయినారు, తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచండి. నైనా గర్భవతులను దీవించండి, ఆశీర్వదించండి. నైనా వారి ప్రసవ సమయం దగ్గర పడుతూ ఉంటుండగా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండలాగున, సుఖమైన కాన్పులు వారికి అందులాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవ. ఎంతమంది ఈ దినమ తాగుడుకు బానిసైపోయినారు నాయన, సిగరెట్లకు బానిసైపోయినారు, ఆయన దురాచారాలకు తండ్రి నాయన బానిసైపోతూ ఉన్నారు, అటువంటి వారిని మీరు మార్చమని వేడుకుంటున్నాం దేవ. రక్షణలోకి అడుగులు వేయడానికి సహాయం చేయండి తండ్రి. నాయన కుటుంబాల్లో నెమ్మదిని, శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం దేవ. సహాయం చేయండి తండ్రి. ఎంతమంది పరీక్షలకు రాస్తున్నారు, పరీక్షలు రాస్తూ ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆ పైనుండి వచ్చి పవిత్రమైనటువంటి జ్ఞానమును వారికి అందించి పరీక్షలలో ఈసారి ఘన విజయాన్ని వారు పొందుకొనేలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవ. ఆది నుంచి అంతవరకు తోడైండి, నడిపించి, దీవించి, ఆశీర్వదించమని వేడుకుంటూ నేను ప్రయాణాల్లో కూడా మీరు తోడై నడిపించండి. సకాలంలో క్షేమ
క్షేమంగా వారి కుటుంబాలను వారు చేరుకొని లాగిన సహాయం చేయమని ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు. అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో వీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.